గాసిప్ మస్తీ. ఇంకా అరుణ్, రోజా ఇద్దరు కూడా షికారుకు వెళ్ళి ఇంటికి అయితే తిరిగి వస్తారు. ఇంకా గుమ్మం దగ్గరే కూర్చున్న రమాదేవి అయితే చాలా సీరియస్‌గా అయితే చూస్తూ ఉంటుంది అరుణ్‌ని, రోజాని. ఇంకా అందరూ కూడా వీళ్ళెందుకు ఇప్పుడు వచ్చారు? ఇప్పటికే రమాదేవి చాలా కోపంగా ఉంది కదా అన్నట్టు చూస్తున్నారు. ఇంకా రోజా అయితే తన మనసులో ఇదేంటి ఇలా చూస్తుంది నన్ను? ఏమైంది? అన్నట్టు ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా రమాదేవి రోజా దగ్గరికి వచ్చి రోజా చేయి పట్టుకొని రూమ్‌లోకి అయితే తీసుకువెళ్ళి ఇంకా రూమ్ తలుపైతే వేసేస్తుంది. అక్కడే ఉన్న చామంతి, ప్రేమ్‌లు ఒక్కసారిగా షాక్‌కి గురవుతారు. ఎందుకు అక్కని రూమ్‌లోకి తీసుకువెళ్ళింది రమాదేవి గారు? అసలు అక్కని ఏం చేయబోతుంది? అక్కనేమైనా అంటదేమో అని చామంతి అయితే తెగ టెన్షన్ పడిపోతుంది. ఇంకా రూమ్‌లో అయితే రమాదేవి సోఫా మీద కూర్చొని రోజా సైడు చాలా గంభీరంగా చూస్తూ ఎంత మోసం చేసావే నన్ను, నా ఇంటి కోడలుగా వచ్చి నన్నే ఆడుకుందామని చూస్తున్నావా అనేసి ఇంకా మనసులో అయితే రమాదేవి అనుకుంటుండగా ఇంకా రోజా కూడా తన మనసులో అయితే ఇదేంటి నన్ను తీసుకొచ్చి ఏం చేయాలనుకుంటుంది, అసలు నన్ను రూమ్లోకి ఎందుకు తీసుకొచ్చింది, దీని సంగతి తర్వాత చూద్దాంలే అంటూ సైలెంట్గా అయితే నించుంటుంది. ఈ చామంతి అయితే బయట అయ్యో అక్కని ఏం చేస్తుందో ఏమో నాకు చాలా భయంగా ఉంది, కనీసం వెళ్ళి చూద్దామంటే కూడా అవ్వట్లేదే, అందరూ ఇక్కడే ఉన్నారు అంటూ ఇంకా అలా ఆలోచిస్తూ ఉండగా వెంటనే రమాదేవి అయితే రోజాని బయటికి తీసుకొని వచ్చి అందరికీ షాక్కి గురి చేసింది. రోజాని అయితే తన కోడలిగా యాక్సెప్ట్ చేసినట్టు రమాదేవి అయితే ఇంకా యాక్టింగ్ అయితే స్టార్ట్ చేసేసింది. రోజా స్టైల్గా ఉండడం చూసి ఈ రోజాకి అయితే పట్టు చీర కట్టి జడ వేసి తీసుకురావడంతో అందరూ షాక్కి గురయ్యారు.